ఎస్ఎల్బీసీకి పోయారు నిన్న ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ కూడా జూబ్లీస్ తర్వాత మాట్లాడదాం. ఎస్ఎల్బీసీకి పోయారు. హై టెక్నాలజీ తోటి ఎస్ఎల్బీసీ పనులు ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధం. ప్రాజెక్టుకు 4600 కోట్లు మంజూరు చేసిరంట. ఏది ఏమైనా పూర్తి చేసి తీరుతాం. 3 రోజుల్లో మ్యాగ్నెటిక్ సర్వే చేస్తారంట. 2 ఏళ్లలో పనులు పూర్తి చేస్తాం. అదేదో 26 వరకల్లా అయిపోగొట్టేస్తామన్నారు కదా, 26, 27 లోపల మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంటున్నారు. ఎస్ఎల్బీసీని పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు అందరూ పోయి పరిశీలించి వచ్చారు. ఇక్కడ ఒక వార్త ఉందండి. ఇప్పుడు కాకపోతే ఎస్ఎల్బీసీ ఎప్పటికీ పూర్తి కాదు అంటే రేవంత్ రెడ్డి కాక ఇప్పుడు చేయకపోతే ఇంకెవరు చేయలేరు అనేటువంటి ఇంటెన్షన్తో రాసిరు ఈ వార్తని. రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ టన్నెల్ పనులను 10 ఏళ్లు పడవబెట్టాడు. కాంగ్రెస్కు పేరొస్తుందని, కమిషన్లు రావని కేసీఆర్, హరీష్ రావు కుట్ర చేశారు. అధునాతన సాంకేతికతతోటి 2 ఏళ్లలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పూర్తి చేస్తాం. ప్రాజెక్టు పూర్తి అయితే పైసా ఖర్చు లేకుండా 3 లక్షల ఎకరాలకు నీరేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నిన్న వీరు ఇక్కడికి పోయి మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు. ఆయన ఏమన్నాడంటే మీకు ఒక బయట కూడా వినిపిస్తా, ఆ బయట వినండి. విన్న తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముఖ్యమంత్రి గారు చాలా రోజుల తర్వాత తెలుసుకున్నారు. చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అక్కడికి వెళ్ళి సూక్తులు, నీతులు చెప్తా ఉన్నాడు. ఎట్లా కూలిపోయింది, టన్నల్ కూలిపోవడానికి కారణం ఏంటిది, ఇవన్నీ వారు చెప్తా ఉన్నారు. సర్వే ఏంటంటే ఏరియల్ నుంచి సర్వే చేస్తే 800 నుంచి 1000 మీటర్ల వరకు భూమిలో ఏమేమి ఉన్నాయి, రాళ్ళు ఎక్కడ ఉన్నాయి, మట్టి ఎక్కడ ఉంది, నీళ్ళు ఎక్కడ ఉంది, ఏమైనా ఖనిజ సంపద ఉన్నదా ఏంది అనేది మొత్తం డీటెయిల్ ఇస్తారు. ఇప్పుడు మనకేందంటే ఎక్కడ ఏముంది, ఎక్కడ లూజ్ సాయిల్ ఉంది. ఇప్పుడు మన ప్రమాదం జరగడానికి కారణం ఏంది, ఒక దగ్గర కంప్లీట్ గా లూజ్ ఉండి నీళ్లు ఉండి మేజర్ గా ఈ సర్వే ఏంటంటే ఏరియల్ నుంచి సర్వే చేస్తే 800 నుంచి 1000 మీటర్ల వరకు భూమిలో ఏమేమి ఉన్నాయి, రాళ్ళు ఎక్కడ ఉన్నాయి, మట్టి ఎక్కడ ఉంది, నీళ్ళు ఎక్కడ ఉంది, ఏమైనా ఖనిజ సంపద ఉన్నదా ఏంది అనేది మొత్తం డీటెయిల్ ఇస్తారు. ఇప్పుడు మనకేందంటే ఎక్కడ ఏముంది, ఎక్కడ లూజ్ సాయిల్ ఉంది. ఇప్పుడు మన ప్రమాదం జరగడానికి కారణం ఏంది, ఒక దగ్గర కంప్లీట్ గా లూజ్ ఉండి నీళ్లు ఉండి బురద ఉండడం వల్ల మనం బోర్ చేయగానే కింద మట్టి తీయగానే మొత్తం కూలిపోయింది. దాంతో టన్నెల్ బోర్ మిషన్ పాడవడం కాబట్టి 8 ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఎవ్రీ 2.5 మీటర్స్ లో ఏమేమి ఉన్నదో కంప్లీట్ గా ఇది డేటా ఇస్తుంది. ఈ ఎనాలిసిస్ చేసుకొని ఆ పరిస్థితులను బట్టి టన్నెల్ తవ్వేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. అందుకోసమే ఇప్పుడు ఇది సర్వే చేస్తున్నాం. కొత్తగా నువ్వే కనిపెట్టినావా సార్ ఇది? ఈ సర్వే, ఈ మిషన్ ఇదంతా రేవంత్ రెడ్డి గారు మీరే కనిపెట్టిరా ఇదంతా? ఇది గతంలో లేదా ఈ సర్వే? అసలు ప్రమాదం ఎట్లా జరిగింది? పోనీ గతంలో కేసీఆర్ సర్వే చేయలేదని అనుకుందాం మీరు చెప్పినట్టే. మరి సర్వే చేయనప్పుడు మీరు సర్వే చేయకుండా, ఇంత తెలివి ఉంది కదా మీకు, ఇంత అద్భుతమైనటువంటి ఆ పైనంగా లూజ్ ఉంటుంది, అది కింద పడుతుందని తెలివి ఉంది కదా, మరి మీరు సర్వే చేయకుండానే ఎట్లా పంపించారు అందులోకి పనులని? ఏ రకంగా ఇంజనీర్లను పంపించి మీరు పక్క కొట్టుపోర్రి 20 నెలల్లో మేము పూర్తి చేస్తామని మా మంత్రులు చెప్పారు. ఇద్దరు, టైగరు, పులి, సింహము, ఆ 2 చెప్పినాయి కాబట్టి కంటే పూర్తి చేయాలని చెప్పి ఎట్లా పంపించారు లోపలికి? మీకు సగం సగం తెలుసుకొని సగం సగం మాట్లాడి ప్రజలను అనవసరంగా అది చేయకండి. నేను ఇప్పుడు చెప్తాను వినండి. నేను గతంలో దీని మీద సుదీర్ఘంగా డిబేట్లు కూడా పెట్టినాం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, నేను, వి ప్రకాష్ గారు, వీరందరితో నేను రకరకాల ఇంటర్వ్యూలు కూడా ఇచ్చిన. ఇప్పుడు ఇది సొరంగం అండి. ఇది ఇట్లా కొడతా ఉన్నారు సొరంగాన్ని. ఇది కొడతా ఉంటే ఇది పైన మొత్తము గుట్టలు, అడవులు, రకరకాల ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే భూమి ఎప్పుడు లోపల కూడా బయట ఎలాగైతే ఉండదో లోపల కూడా అలా ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. కింద మొత్తం కూడా ఒక దగ్గర నీళ్ళు వస్తాయి, ఒక దగ్గర రాయి వస్తుంది, ఒక దగ్గర గట్టి మట్టి వస్తుంది, ఒక దగ్గర పలువురాతి వస్తుంది, ఒక దగ్గర రకరకాల భూమి వస్తుంటుంది, లోపల పొరలు వస్తూ ఉంటాయి. గతంలో కూడా సర్వే చేసిరు ఇక్కడ. అయితే ఇప్పుడు ఎక్కడైతే ఆగిపోయిందో, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కడి దాకా అయితే కొట్టి సొరంగం కొట్టి ఆపేసిరో, ఆ సొరంగం కొట్టి ఆపేసిన దగ్గర ముందు ఆల్రెడీ మీరు చెప్పినటువంటి ఈ పొర ఉంది చూసినావా, ఒక లేయర్ ఏదో ఉంది, దాని పేరు ఏదో అంటారు, వాళ్ళ ఆ భాషలో ఏదో అంటారు దాన్ని. సో ఆల్రెడీ ఉన్నది ఇక్కడ ఈ లూజ్ పొర ఉన్నది ఈ ప్రాంతంలో. లూజ్ అంటే ఇక్కడ మట్టి ఉన్నది, ఇక్కడ ఏదైనా రాయి ఉంటేనేమో అది ఆగుతుంది. ఇక్కడ లూజ్ పొర ఉన్నది. ఇక్కడ మనం సొరంగం కనుక ఇట్లా కొట్టుకుంటా పోతే అది మొత్తం కిందికి వచ్చేసి ఇది కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది అని గమనించే ఇక్కడ దాకానే తొమ్మి ఆపేసిరు దాన్ని. మరి లూజ్ పొర నెట్ట అధిగమించాలి అంటే దానికి రివర్స్ బోరింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎక్కడైతే లూజ్ ఉందో ఇక్కడ నుంచి కింది నుంచి ఇట్లా బోర్ వేస్తారు, అన్ని హోల్స్ పెట్టేసి
బోర్లు అట్ట హోల్స్ పెట్టేసి అందులో గట్టి పదార్థాలు నింపుతారంట. ఇది శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వీళ్ళందరూ చెప్పిన ఇంజనీర్లు చెప్పినటువంటి మాట. ఎక్కడైతే లూజ్ పొర వచ్చిందో ఆ పొరలో కింది నుంచి హోల్స్ పెట్టేసి, అంటే మనం బోర్ వేస్తాం కదా, అట్లా రివర్స్లో బోరేసి దాంట్లో గట్టి పదార్థాలు నింపి అది కిందికి జారకుండా, మనం సొరంగం కొట్టుకుంటూ పోయినా కానీ అది కిందికి జారకుండా అక్కడ దాన్ని కంట్రోల్ చేసేటువంటి మెథడ్ ఒకటి ఉంటుంది. ఆ మెథడు చేయాలి, ఆ మెథడ్ చేయాలి. ఇవన్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని ఇక్కడ వరకు చేసి ఇక్కడ దాకా చేసేసి దాన్ని ఆపిరు. అది చేసినాక కూడా నిలబడదా అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే భూమి లోపల మనకు పైన నదులు ఎలాగైతే ఉంటాయో, పైన నదులు ఏ రకంగా అయితే ప్రవహిస్తూ ఉంటాయో, కాలువలు, నదులు, వాగులు, వంకలు ఎట్లయితే పారుతూ ఉంటాయో, భూమి లోపల కూడా అలాంటి నదులు ఉంటాయి, అలాంటి నీటి ప్రవాహాలు ఉంటాయి. సో కాబట్టి ఎక్కడ వాటర్ వస్తుందో ఏ రకంగా వస్తుందో తెలియదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది చేస్తే ప్రమాదం జరుగుతుందనే వాళ్ళు ఇక్కడ దాకా చేసి ఆపిరు దాన్ని. దానికి ఏంటి ఆల్టర్నేట్ ఎట్లా చూడొచ్చు, ఏ రకంగా చేయొచ్చు అని ఇవన్నీ వాళ్ళకి తెలిసే చేసిరు. అంటే అందుకనే ఆపిరు. మీరు అధికారంలోకి రాగానే మీ మంత్రులు మీ వాళ్ళు ఏదో ఛాలెంజింగ్గా తీసుకొని చేసేస్తామని చెప్పేసి అందులో తీసుకుపోయి 8 మందిని పొట్టన పెట్టుకోరు. ఈ సర్వే మీరు వచ్చినాక కనిపెట్టింది కాదు, కొత్తగా మీరు వచ్చినాకనే కనిపెట్టినటువంటి సర్వే కాదు అది. ఇప్పుడు పైకెళ్ళి సర్వే చేసి ఏడ మెత్తటి పొర ఉంది, ఏడ గట్టి పొర ఉంది స్టడీ చేసి దాని ప్రకారం చేస్తారట. మరి ఈ స్టడీ ఎందుకో ముందే చేసి మీరు పనులు స్టార్ట్ చేయకపోయారు? ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? గుత్పకట్ట తీసుకొని ఎవరు వెనకంగా పడ్డారు మీకు? ఇప్పుడు చేస్తావా చెయ్యవా ఏంటనే అని చెప్పేసి. ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ అంటే ఒకరు తెల్లారి వరకు అయిపోయాడు, ఏదన్నా సంవత్సరాలు నడుస్తాయి. మీరు ఎప్పుడో జమాన్లో ఎస్ఎల్బిసి ప్రారంభించారు, అది ఇంకా నడుస్తూనే ఉన్నది. ఇప్పటికి మీరు అంటారు కదా 2 నెలలు అయిపోతున్నాయి, ఏ మాత్రం కూడా ఆ నమ్మకం లేదు. నల్లగొండ ప్రజలకు నమ్మకం లేనే లేదు మీరు అది 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తారని చెప్పేసి. ఇప్పుడు కొత్తగా కనిపెట్టినట్టు దీన్ని ఏదో ఇది చేస్తూ ఉన్నారు. ప్లస్ ఈ పైన ఉన్నటువంటి ఫారెస్ట్లో ఎక్కడ కూడా ఒక చిన్న హోల్ పెట్టుకోవడానికి కూడా అనుమతి లేదు మనకి. ఇప్పుడు ఇది ఎట్లా చేస్తా అంటున్నారు, మధ్యలో అవుట్లెట్లు పెట్టుకొని మేము దాని ద్వారా చేస్తామంటున్నారు. మరి ఎట్లా పర్మిషన్ వస్తుందో తెలియదు, ఏ రకంగా ముందుకోదాం అనుకుంటున్నారో తెలియదు. మళ్ళా ప్రజలని ఏదో మభ్యపెట్టి ఏదో ఒకటి డొల్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతా ఉన్నది. అంతకు మించి ఏం లేదు. మేజర్ గా ఈ సర్వే ఏంటంటే ఏరియల్ నుంచి సర్వే చేస్తే 800 నుంచి 1000 మీటర్ల వరకు భూమిలో ఏమేమి ఉన్నాయి, రాళ్ళు ఎక్కడ ఉన్నాయి, మట్టి ఎక్కడ ఉంది, నీళ్ళు ఎక్కడ ఉంది, ఏమైనా ఖనిజ సంపద ఉన్నదా ఏందనేది మొత్తం డీటెయిల్ ఇస్తారు. ఖనిజ సంపద ఉంటుంది, తెచ్చుకొని పోయి సంచులు పట్టుకొని మోసుకొచ్చుకోపోయి. ఖనిజ సంపద అదే కావాలి మనకి. లంకె బింజలు ఏడున్నాయి, ఖనిజ సంపద ఏడుంది, ఏడపొక్కేస్తే ఏమొస్తుంది, ఆ ఏరియాలో యురేనియం కూడా ఉందని చెప్పేసి వాళ్ళు ఒలి చేస్తారు కదా, సూట్ దాంట్లో కోసం ఆయన కనపడుతుందేమో. ఖనిజ సంపదే కనపడుతుంది ఆయన కాడ. ఈ తెలివి ముంగలు లేనట్టు ఇప్పుడు ఏదో వచ్చినట్టు కొత్తగా రేవంత్ రెడ్డి గారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పొయ్యి తయారు చేసి ఆ టెక్నాలజీని తయారు చేసి పట్టుకొచ్చి ఇప్పుడు అలా సర్వే చేస్తున్నారు. అంతకుముందుకు అక్కడికి వాయే కదా పెద్ద బేరింగ్ తెస్తుంది అని చెప్పేసి విదేశాలకు పోయి తీసుకొచ్చాక కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎడబెట్టుకున్నాడు. ఆ బేరింగ్ ఎడబెట్టుకొని తిరుగుతున్నాడు, దాని మీద తిరుగుతున్నాడు రింగు అని. ఎటుపోయింది ఆ బేరింగ్, ఎటుపోయింది? ఇవేమైనా ముంగల్వాడే లెక్క అనిపిస్తున్నాయా మీకు ప్రజలారా? ఇది ముంగల్వాడే ముచ్చట కాదు, ఇది జస్ట్ టైంపాస్కి ఏదో ఒకటి చేసి అది చేయాల. జనాలకు అసహ్యం పుడుతుందండి మీరు చెప్పే మాటలు వింటుంటే.